ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తనదైన శైలిలో అన్యాయాన్ని ఎండగడుతూ జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ మార్పు తీసుకురావాలన్నటువంటి యోచనతో రైల్వే కోడూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి డాక్టర్ బిఆర్ రమణ అంబేద్కర్ ఆశయాలను పునికి తెచ్చుకున్నారు. మొదటి నుంచి కూడా ఎవరిని లెక్క చేసే వ్యక్తి కాదు. జర్నలిజం వృత్తిలో తనదైన శైలిలో పేదలకు అండగా నిలుస్తూ ఆ రైల్వే కోడూరు ప్రజలకు ఎలాంటి మార్పు రాని పరిస్థితి, ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ప్రజాసేవ చేయాలన్నటువంటి సంకల్పంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముందుగా నమస్కారం రమణ. నమస్కారం సార్. చెప్పండి, అసలు ఒకవైపు చూస్తే జనసేన పార్టీ అభ్యర్థిగా అరవ శ్రీధర్, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అసలు వీరిద్దరి మధ్య మీరు గట్టి పోటీని ఇవ్వగలరా? సార్, యువత అండతో బహుజనుల బాసటగా, విద్యావేత్తల అండగా, మేధావులు మద్దతుతో ముందుకు సాగుతున్నాను సార్. నా పేరు డాక్టర్ బిఆర్ రమణ. నా విద్యాభ్యాసం పుల్లంపేట, కోడూరు ఎస్వి యూనివర్సిటీలో విద్యాభ్యాసం ఎంఏ ఎంఫిల్ వరకు చదువుకున్నాను. అలాగే 21 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ తనదైన శైలిలో నా శక్తి మేరకు సమాజ సేవకు కృషి చేస్తూ, అలాగే ఇండిపెండెన్స్ జాతీయ నాయకులు బర్త్డేలు కావచ్చు, వాళ్ళ మరణాలు కావచ్చు, ఎప్పుడైనా జయంతి వర్ధంతులకు సందర్భంగా పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో అన్నదానాలు చేయడం, విద్యా సామాగ్రి అందించడం, నా శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తూ సమాజ సేవలో నా శక్తి మేరకు గత 15 సంవత్సరాలుగా నేను సంపాదించిన దాంట్లో కనీసం 10 రూపాయల్లో 2 రూపాయలు సమాజ సేవకు ఖర్చు పెడుతూ ఉండేవాడిని. అలాగే ఎక్కడైనా దళితులపైన దాడులు జరిగినా, ప్రభుత్వ భూములు బడాబాబులు ఆక్రమించిన వాటిని ఎటువంటి బెదిరింపులకు తలగకుండా నా పాత్రికేయ వృత్తిలో పత్రికా రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటికి అడ్డుకట్ట వేయడం, నేను నా శక్తి మేరకు ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నాను సార్. అలాగే 5 మండలాల్లోనూ నా క్లాస్మేట్స్ అలాగే బంధువర్గం కూడా ఎక్కువ ఉన్నది. యువత అండదండలు ఉన్నాయి. నా స్నేహితులు ఎంతోమంది, నా క్లాస్మేట్స్ చదువుకున్న యువకులు కూడా నాకు ప్రోత్సాహాలు అందిస్తూ ముందుకు సాగాలని, నీలాంటి యువకులు సమాజం సేవ పట్ల అంకిత భావంతో పనిచేయడం, పేదరికం తెలిసిన వ్యక్తిగా గంజి నుంచి బెంజి దాకా పేదరికం నుంచి అట్టడుగు నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదిగారని ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపించడం, నాకు యువతే వెన్నుదండగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఫారెన్ నుంచి ఫండ్స్ ఇప్పిస్తాం, నువ్వు స్వతంత్ర అభ్యర్థిగానే నిలబడి నువ్వు మంచి ఓట్లు సాధించి నేడు తరం యువతకు ఆదర్శంగా నిలవాలని అందరూ సపోర్ట్ చేయడంతో నేను ఈ పంతాన్ని మార్చుకోవడం జరిగింది. కనీసం స్వతంత్ర అభ్యర్థిగానైనా నిలబడి నా సత్తా చాటుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. అంటే నేనేమంటానంటే ఒక రకంగా బలమైన అభ్యర్థి, అంటే డబ్బులో అటు అరవ శ్రీధర్కు కావచ్చు, వెనకాల ఉన్నటువంటి బ్యాక్ బోన్, ఇటు వైసీపీ అభ్యర్థి కొరుముట్లకు కావచ్చు, వీళ్ళందరికీ డబ్బు బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది. మీకు డబ్బులే లేవు. నాకు బంధువర్గం ఉండదు సార్. అలాగే నేటి రాజకీయాలు కమర్షియల్ అయ్యాయి. కానీ మానవత్వంతోనైనా ఒక చదువుకున్న యువకుడిగా, విద్యావేత్తగా నన్ను ఆదరిస్తారని నాకు గట్టి సాధ్యమంటారా? డబ్బు లేని రాజకీయాలు ఉన్నాయా సార్? 100కు కనీసం 20-30 మంది అయినా నాకు ఓటేస్తారని నమ్ముతున్నాను సార్. అందరూ డబ్బుకు అమ్ముడుపోరు సార్. కొంతవరకు
యువకులు నిజాయితీ పరులుగా ఉన్నారని, నన్ను వెన్నుండి నడిపిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నారనే బలముతో, ఆ దృఢ సంకల్పంతో, ఆ నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారే ఒకప్పుడు ఓటుకు నోటు లేని పరిస్థితిని తీసుకొస్తానని ఆయనే చెప్పారు. ఆయనే చేయలేకపోయారు, ఆయనే సాధించలేకపోయారు. మీరెంత, మీతో ఏమైనా సాధ్యమవుతుందా? సార్, నా బలం ప్రజాబలం సార్. అలాగే యువతే నాకు అండగా ఉంటారని, అంబేద్కర్ ఆశయ సాధనతో, శివాజీ స్ఫూర్తితో, భగత్ సింగ్ ధైర్యంతో ముందుకు సాగుతున్నాను సార్. అవును, మీ రైల్వే కోడూరులో పల్వరైజింగ్ మిల్స్ ఏదైతే ఏపీఎంఐడిసికి అత్యంత ఖనిజ సంపద ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది రైల్వే కోడూరు నియోజకవర్గమైనటువంటి మంగంపేటలో. ఆ మంగంపేటలో పూర్తి స్థాయిలో మూతపడినటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు? అసలు వేలాది మంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా చేశారు. ఇది పాలకుల నిర్లక్ష్యమా లేకుంటే ఏంటి అసలు? 2019 సంవత్సరంలో సార్, గతంలో ఉన్న 2015, 16, 17, 18లో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే కేవలం మంగంపేట వ్యక్తులు ఆర్థికంగా పుంజుకుంటున్నారని, వైసీపీకి అండగా ఉంటున్నారనే ఉద్దేశంతో ఆ రోజు పల్వరైజింగ్ మిల్లును ఆపేసి ఇక్కడ ఉత్పత్తి జరుగుతున్న ముగ్గురాయిని ఎక్స్పోర్టింగ్ చేశారు. పల్వరైజింగ్ మిల్లు యజమానులకు మాత్రం రాయి సరఫరా చేయకుండా దాన్ని కుట్రపూరితంగా చేశారనే అభియోగాలు ఉన్నాయి సార్. అలాగే మన 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొద్దో గొప్ప చిరు మిల్లులకు, చిరు వ్యాపారులకు రాయి సరఫరా ఇవ్వడం, సబ్సిడీ రాయి ఇవ్వడం కొద్దిగా జరిగింది సార్. గతంలో మాత్రం ఇలా ఒకవైపుగా ఇబ్బంది పెట్టినారనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రుణాలు తెచ్చి వ్యాపారస్తులు జరక్క, కరెంటు బిల్లులు కట్టుకోలేక మూతపడ్డాయి సార్. అది మాత్రం వాస్తవం. అలాగే ఈ రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఓబులవారిపల్లి మండలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ పటంలో మంగంపేటను చూడవచ్చు సార్. కానీ కన్న తల్లికి కూడి పెట్టని వాళ్ళు పెంచిన తల్లికో వేరే వాళ్ళకో బిర్యానీ పెట్టినట్టు సందంగా ఆ సామెతల ఎక్కడ కోట్లాది రూపాయలు ఆదాయాన్ని తెప్పిస్తున్న ఏపీఎండిసి సంస్థ కనీసం ఓబులవారిపల్లి మండలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కొద్దో గొప్ప వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారే తప్ప ఎటువంటి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించలేదు. అలాగే గ్రామాల్లో పేదవాళ్ళకు కూడా ఎటువంటి పెన్షన్లు కూడా ఏర్పాటు చేయలేదు సార్. కానీ ఏపీఎండిసి అనుకుంటే రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీల్లోనూ 5 మండలాల్లో ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్ది కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అవకాశం కూడా ఏపీఎండిసి సంస్థకు ఉండాలి సార్. అలాగే పాలకుల నిర్లక్ష్యం ఉండాలి, నాయకుల అలసత్వం ఉండాలి, అధికారులు కూడా వక్రబుద్ధి ఉండాలి సార్. అవును, మీ రైల్వే కోడూరు నియోజకవర్గంలో గొప్పగా ఉద్యానవన పంటలకు పెద్దగా ప్రసిద్ధి. గత పాలకులు కావచ్చు, ఇప్పుడున్న పాలకులు కావచ్చు, ఏదైతే కోల్డ్ స్టోరేజ్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏదైతే ఇప్పుడు మనం మీ దగ్గర ఎక్కువ మామిడి పంట ఎక్కువ సాగు చేస్తారు. మామిడి పంట ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉన్న అప్సా ఫ్యాక్టరీ, జ్యూస్ ఫ్యాక్టరీ కూడా మూతపడింది. అక్కడ నిరుద్యోగ యువత కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో గల్ఫ్కి వెళ్ళి అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, జైళ్ళ పాలవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు నేపథ్యంలో అసలు మీరు యువతకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? సార్, మేము ప్రభుత్వంలో లీనమై ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధిస్తే ముఖ్యంగా మీరు ఎక్కడ లీనమవుతారు? మీరు స్వతంత్ర అభ్యర్థి కదా. అదే సార్, స్వతంత్ర అభ్యర్థిగానే నేను గెలుపొందితే ముఖ్యంగా యువతకు మాత్రం నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తాం. అలాగే ప్రభుత్వంతో చర్చించి ప్రత్యేకంగా ఉద్యాన పంటలకు ఒక ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి అలాగే దళారీ వ్యవస్థను రూపుమాపి, ముఖ్యంగా దళారీ వ్యవస్థ వల్ల ఈ వ్యాపారుల వల్ల తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడం, గిట్టుబాటు ధరలు తేవడం, అలాగే రైతులకు ప్రభుత్వం నుంచి రాయితీలు తెచ్చి ప్రభుత్వంతో ప్రత్యేక చట్టాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఉద్యాన పంటల రైతులకు దళారుల వ్యవస్థలే లేకుండా డైరెక్టుగా మార్కెటింగ్ చేసే పద్ధతిని తెస్తే రైతులు బాగుపడతాడు సార్.
అవును, ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గంలో వేల కోట్లతో నేను అభివృద్ధి చేస్తున్నాను, నన్నే గెలిపిస్తారు. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నవరత్నాలు ప్రజలకు చేరువ చేశాను అంటే ఒక రకంగా డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో లబ్ధిదారికి నేరుగా ఖాతాలో వెళ్తున్నాయి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మిమ్మల్ని గెలిపిస్తారా? అది ఒకటే సార్, అందే వాళ్ళకు అందుతున్నాయి. కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండి వాళ్ళకు పోతున్నాయి. కనీసం 20,000 జీతం తీసుకుంటూ ఒక ఉద్యోగి వచ్చి ఉంటుంది అబ్బాయికి, నిరుపేద. ఆ 20,000ని బేస్ చేసుకుంటారే తప్ప అర్హతైన ఈ 20,000 ఉండే వాళ్ళకు మాత్రం అమ్మఒడి రాదు, రైతు భరోసా పడదు. ఇలాగా మెలికి పెట్టి కొంతమందికి అన్యాయమే జరుగుతున్నారు సార్. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏమో గొప్పగా నేను 1,000 కోట్లు తెచ్చాను, అభివృద్ధి జరుగుతుంది, ఏదైతే 24 గ్రామాల బర్నింగ్ సమస్య ఏదైతే ఉందో రైల్వే బ్రిడ్జి దాన్ని కూడా నిర్మాణం చురుగ్గా సాగుతుంది, ఒకవైపు వెంకటగిరి రోడ్డు నిర్మాణం జరుగుతున్నట్టు చెప్తాడు ఆయన. నిజంగా అలాంటి అభివృద్ధి ఈ మధ్య జరుగుతున్నాయి సార్. ఈ 4 ఏళ్లలో అడపాదడప అక్కడక్కడ జరిగాయి తప్ప ఇప్పుడు మాత్రం అవి జరుగుతున్నాయి. ఇంకా ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి కొంచెం వెనుకబాటు ఉండొచ్చు సార్. కానీ బడా బాబులకే అన్నీ జరుగుతున్నాయి, మధ్యవర్తులకు మాత్రం మిడిల్ ఫ్యామిలీగానే ఉన్నారు. ధనికులు కోటీశ్వరులు అవుతున్నారు సార్. పేదలను మాత్రం గుర్తించడం లే. మీరు చెప్పారు ఇప్పుడు బటన్ నొక్కితే వస్తున్నాయి, వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, మహిళలకు 45 సంవత్సరాల వాళ్ళకు వస్తున్నారు. ఇంకేం వస్తున్నాయి, 28, 30 SC ST సప్లాన్లు ఎత్తేసినారు. ఏ దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నారు కదా, SC ST సప్లాన్ ఎత్తిన దాఖలాలే లేవు. ఈ ప్రభుత్వానికే దక్కింది ఆ విజయం, ఆ ఘనత. అవును, ఇప్పుడు రైల్వే కోడూరులో పెద్ద బర్నింగ్ ఇష్యూ ఉంది. ఏదైతే రైల్వే బ్రిడ్జి లేని కారణంగా ఆ ప్రాంతవాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎంతోమంది చనిపోయారు తెలుసా? అవును సార్, చనిపోయినారు సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని పదే పత్రికల్లో రావడం, ప్రతిపక్షాలు విమర్శించడం, దాంతోనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆయన చొరవతో కూడా మన రైల్వే కోడూరు ఒకటే కాదు సార్, అన్ని చోట్ల అండర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రత్యేకించి వైసీపీనే పెట్టుకోవాల్సిన అవసరం లే, కేంద్ర ప్రభుత్వం నిధులు అయ్యని చెప్పొచ్చు 2. అది సార్. అవును, ఇప్పుడు ఒక చిన్న విషయం మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా, డైరెక్ట్ క్వశ్చన్. ఎమ్మెల్యే స్వగ్రామానికే రోడ్డు లేదా బ్రిడ్జి నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్నటువంటి ఆ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతున్నటువంటి ఆరోపణలు నిజమేనా? ఆ అపవాదం మూట కట్టుకున్నారు సార్. ఫస్ట్ నుంచి ఆయన గట్టిగా చొరవ పట్టి చూసుంటే ఎప్పుడూ అయిపోయింది నిర్మాణం పనులు సార్. ఇప్పటికి కొంత సగం అయిపోయింది, ఇంకా అర్థం ఉన్నట్టున్నారు. మొత్తానికి రోడ్డు వేస్తున్నాడు. ఎట్టకేలకు 5వ సంవత్సరంలో పూర్తి అయిపోతుంది సార్. అంటే ఇన్నేళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉండి చివరి నిమిషం అంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను గతంలో ప్రతిపక్షంలో ఉన్నాను, టీడీపీ అధినేత అది ఏదైతే చంద్రబాబు దగ్గరికి వెళ్తే అప్పట్లో ఆయన నిధులు ఇవ్వలేదు, మేము ఒక చులకనగా చూసేవాడు అనేది బాగుంది. ఇప్పుడు ఇది వైసీపీ వచ్చి 5 ఏళ్ళు అవుతున్నది కదా సార్. 5 ఏళ్ళ లోపల ఎప్పుడు పూర్తి చేసి ఉండొచ్చు కదా. గట్టిగా పని చేస్తే 1 సంవత్సరంలో అయిపోతుంది కదా సార్, 6 మంత్ అయినా. అది ఎందుకో వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి సార్. అవును, మీ రైల్వే కోడూరు దగ్గర ఏదో గుంజనేరు ఏదో నది ఉంది సార్. ఆ నది వచ్చిన ప్రతిసారి రైల్వే కోడూరు చుట్టూ నీళ్ళు ఉంటాయి, అటు చిట్వేలికి పోలేరు, ఇటు ఏ ప్రాంతానికి పోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉంది కదా, మరి దాని మీద ఎందుకు ప్రధానంగా అటు టీడీపీ గతంలో ఉన్నటువంటి టీడీపీ దృష్టి పెట్టడం లేదు, ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ దృష్టి పెట్టడం లేదు? ఎందుకు, కారణాలు ఏంటి అసలు? ఈ టెండర్లు పిలవకపోవడం ఒకటే సార్, దాని మీద దృష్టి సాధించలేదని చెప్పొచ్చు. కొంచెం ఫెయిల్యూర్ అయినట్టే సార్ అది మాత్రం. ఎందుకు అంటే ఏమంటే బర్నింగ్ ఇష్యూ కదా. ఇప్పుడు ఆ ప్రాంతం, ఇప్పుడు వెంకటగిరి ప్రాంతాన్ని నుంచి ఈ చిట్వేల్ రూట్లోనే రావాలి, చిట్వేల్ రూట్లోనే నీకు నీళ్లు ప్రవహిస్తే ఇంకా రాకపోకలు బంద్ అయిపోతాయి కదా, జనజీవనం స్తంభించిపోతుంది కదా. ఎందుకు పాలకులకు దాని మీద దృష్టి లేదంటున్నా? మొత్తానికి పాలకులు అలసత్వం ఉండవు సార్. రైల్వే కోడ్ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం పట్టి పట్టినట్లే వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగ యువత ఎక్కువ కువైట్కు పోవటం, పిల్లలు కూడా గంజాయికి, మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు అలవాటు పడడం, దీనిపైన ఖచ్చితంగా పోలీసులు కూడా స్ట్రింగ్ ఆపరేషన్ చేయాల్సిందే సార్. కొన్ని
గంజాయి తాగి గలాట్లు అలర్మోకలు చేసుకోవడం, గంజాయి కూడా విస్తరిస్తున్నదని కోడూరులో చెప్పాలా. పోలీసులు దీనిపైన గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎర్రచందనం వృక్షాలను నిలువునా నరికేస్తున్నారు, స్మగ్లర్లు మీ ఏరియాలో ఎక్కువ అంటున్నారు, ఏంటి అది? చాప కింద నీరులా కంటికి రెప్పలా సాగుతున్నారు సార్. కానీ తెలిసినట్లు వ్యవహరించడం, ఇది అధికారులు నాయకుల మధ్య సమన్వయం కుదుర్చుకోవడం, కొన్ని అధికారుల లోపం కూడా అని చెప్పొచ్చు సార్. అంటే నేనేమంటే ఒక రాజకీయ నేతను శాసించే స్థాయికి స్మగ్లర్లు ఎదగడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? యాజ్ ఎ జర్నలిస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను కోసం. అంటే అధిక ధనార్జనే కదా సార్ ఇది. అధికంగా అక్రమంగా సంపాదించడమే ఇది. మొత్తానికి పోలీసు అధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, వీళ్ళంతా లోపాయకార ఒప్పందాలు కుదుర్చుకొని జాతీయ సంపదను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారని చెప్పొచ్చు సార్. నేను చివరిగా ఒక్క మాట మిమ్మల్ని సూటిగా అడుగుతా. ఇంత ఒకవైపు ఏమో సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు ఏమో ఇది, కానీ జనాలు మిమ్మల్ని ఆదరిస్తారా? ఖచ్చితంగా ఆదరిస్తారా? అంటే మీ వైపు మొగ్గు చూపుతారా? నాకు 5 మండలాల్లో బంధువర్గం ఉంది సార్. అలాగే ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక జర్నలిస్టుగా ఈ చిన్న స్థాయిలోనే ఇంత మంచి పనులు చేస్తున్నారు. ఒకవేళ అధికారం చేతికొస్తే మంచి నాయకుడిగా ఎదిగితే, అంటే పార్టీ గుర్తింపు లేదు కదా, నేనేమంటాను, పార్టీ గుర్తింపు లేదు కదా, ఏదో ఒక గుర్తింపు అనేది ఉండాలి కదా. గుర్తింపు లేదు సార్. మొదలయ్యేది గుర్తింపు మీరేనా? ఒక్కరితోనే మొదలవుతుంది సార్. 18 మంది 20 మంది సభ్యులు ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని రాసింది మాత్రం ఒకరే కదా సార్. అప్పట్లో మహారాష్ట్రను కాపాడింది ఒక శివాజీ కదా సార్. అదే మార్పు సాధ్యం అంటారు. మార్పు సాధ్యం ఒక్కరితోనే మొదలవుతుంది సార్. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు, అలాగే విద్యావేత్తలకు, నిరుద్యోగ యువకులకు, బహుజనులకు, పెద్దలకు, మేధావులకు అందరికీ నా నమస్కారం. డాక్టర్ బిఆర్ రమణ స్వతంత్ర అభ్యర్థిగా ఆదరించండి. తమ వంతు కృషి చేసే అహిర్నిశులు రైల్వే కోడ్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే అత్యంత సుందరమైన రైల్వే కోడూరుగా తీర్చిదిద్ది అన్ని విధాల వసతులు కల్పించి, బస్టాండ్ ఇంతవరకు బస్టాండ్ లేదు రైల్వే కోడూరుకి, ఆ బస్టాండ్ను కూడా ఏర్పాటు చేస్తామని కోరుకుంటూ, డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, అన్నీ చూస్తా, నన్ను ఆదరించండి, ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మార్పు తీసుకొస్తా, ఎందుకంటే నిరుద్యోగ యువత కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు లేక గల్ఫ్ దేశాల బాట పట్టి జైళ్ళల్లో మగ్గుతున్న పరిస్థితి. మరోవైపు ఉద్యాన పంటల కారణంగా ఉద్యానవన రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఆధార పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాచుకో అన్నటువంటి విధానాన్ని పోవాలి. ఖచ్చితంగా తనకు అవకాశం ఇస్తే రైల్వే కోడ్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రైతాంగాన్ని ఆదుకునే దిశగా కూడా అడుగులు వేస్తానన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి రమణ చెప్తున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, రైల్వే కోడ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.